నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కాళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు రికార్డులో విలువైన పత్రాల పరిశీలన సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన బస్తీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసిన మంత్రి పొన్నం వచ్చే పార్లమెంటు ఎన్నికలపై చర్చ కుక్కట్పల్లి ఏసీపీ విలేకరుల సమావేశం దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీసులలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కన్నెపల్లి పంపు హౌస్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రాజెక్టు డివిజన్ కార్యాలయంలో రికార్డులు విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపించారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు ప్రజాపాలన బిజీలో ఉన్న అధికారులు ఇప్పుడు అక్రమ కట్టడాలపై దృష్టి సారించారు. షేర్లింగంపల్లి జోను కొండాపూర్లో ఓ వైపు గృహప్రవేశం సన్నాహాలు జరుగుతుంటే మరోవైపు అక్రమ కట్టడం అంటూ అధికారుల కూల్చివేత చేయడం అందరినీ ఆశ్చర్యంకు గురిచేసింది. 6 అంతస్తులు కట్టే వరకు మిన్నకుడెర అధికారులు ఇప్పుడు కూల్చివేయడం పట్ల జనాలు ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఇందిరానగర్ బస్తీలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఇందిరానగర్ కమిటీ హాల్లో బస్తీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లెర్నింగ్ స్కూల్లో చదువుకుంటున్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. పాఠశాలలో పలు సమస్యలపై ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వారు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపై జరిగిన రివ్యూపై దీపాదాస్ మున్షితో మంత్రి పొన్నం చర్చించారు. దీపాదాస్ మున్షి మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికలపై సన్నద్ధతపై 15 అసెంబ్లీ నియోజకవర్గ నేతలలో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
పండగకు ఊరు వెళ్తున్నారా? అయితే దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు కుక్కట్పల్లి కేపీహెచ్బీ పోలీసులు. ఈ సందర్భంగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. కుక్కట్పల్లి ఏసీపీ శివభాస్కర్ ఆయన మాట్లాడుతూ పండగకి గ్రామాలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరాలను వెల్లడించారు. ఇంటిలో విలువైన వస్తువులు, బ్యాంకు లాకర్లు, ఇతర భద్రమైన ప్రదేశాలలో దాచుకోవాలని, నమ్మకమైన కాపలాదారులను నియమించుకోవాలని సూచించారు. ఇంటికి సెంటర్ లాగింగ్ సిస్టమ్ ఏర్పాటుతో పాటు సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనుమానాస్పదంగా కాలనీలో కానీ నివాస ప్రదేశాలలో కానీ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వీలైనంత వరకు సీసీ కెమెరాలు అమర్చుకొని సమీపంలోని వ్యక్తులకు కూడా తెలపడం మంచిదన్నారు. ఈ విధంగా కాలనీస్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఒక ఆటోకి పెట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్స్లో మా వాళ్ళు ఆటో ద్వారా ప్రమోట్ చేస్తారు. ఏంటంటే జాగ్రత్తలు తీస్తే వాళ్ళు ఇంట్లో వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఊరు పోతుంటే అనే విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేము కూడా దీన్ని సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా పబ్లిసిటీ చేస్తాము. సో వీటిని ఆచరించాల్సిన ధర్మం మాత్రం వాళ్ళ రెసిడెంట్స్దే. వాళ్ళు పోతూ మినిమం ప్రికాషన్స్ తీసుకోకపోతే 100% వీ కెనాట్ ప్రివెంట్. ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి ప్రాపర్ డిఫెన్స్ కాకముందే వాళ్ళు ఇంట్లో వస్తువులు, నగలు ఏం పెట్టకపోతే ఆటోమేటిక్గా వాడు చేయగలిగేది కూడా ఏముండదు. దొంగకి ఛాన్స్ చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సంక్రాంతి హాలిడేస్ వస్తే ఆటోమేటిక్గా కేపీహెచ్పీ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర రిసైడింగ్ పీపుల్ అంతా ఆంధ్రాకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సో ప్రాపర్టీ అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ వర్కింగ్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్ ఆటోస్కి వాటికి కూడా మేము ప్రికాషన్స్ అన్ని ప్లేస్ చేసి బాగా ప్రమోట్ చేస్తున్నాము. 13th నుంచి గవర్నమెంట్ కూడా హాలిడేస్ ఇచ్చింది. కాబట్టి సో బేసిక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా మనం అఫెన్స్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమైనా ఇంట్లో బంగారం, నగలు ఏమైనా ఉంటే మాత్రం దట్ మస్ట్ బి డిపాజిటెడ్ ఇన్ ద లాకర్. ఇంటి లాక్ చేసి వెళ్తున్నప్పుడు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవడం బెటర్. అండ్ లాక్ విజిబుల్గా ఫ్రంట్ సైడ్ కాకుండా సైడ్ వేసుకుని, ఎందుకంటే ముందు అఫెండర్స్ రెక్కీ చేస్తారు కాబట్టి డోర్ లాక్ కనబడేటట్టు కాకుండా తాళం కప్ప వేసుకున్న సైడ్ పెట్టుకోవాలి. అదేవిధంగా వాచ్మెన్స్ ఒక యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి వాచ్మెన్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా కొల్యూడ్ అయితే చెప్పలేము కాబట్టి వాళ్ళ ఐడి ప్రూఫ్లు అన్నీ తీసుకుని వాళ్ళు యాంటీసిడెంట్స్ వెరిఫై చేసినా చెప్పాలి. వెళ్తూ కాలనీలో ఉంటే కాలనీ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత లోకల్ పోలీసుకి కూడా తెలియపరచాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా వాచ్ చేయమని చెప్పాలి. ఎవరిన అనుమానాస్పద వ్యక్తులు అని కనబడితే దాన్ని ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కూడా పోలీస్కి డైల్ 100 కాల్ చేస్తే సరిపోతుంది. ఈ ద్విచక్ర వాహనాలు కూడా ప్రెమిసిస్ లోపల పార్క్ చేసి గేట్కి మన లాక్ వేసుకుంటే బెటర్. సో దట్ తాళం తీసుకుంటే ఈజీగా తీసుకుపోతారు. అట్లా కాకుండా బయట పెట్టకుండా లోపల పెడితే
ఈ పైన లిఫ్ట్ చేసి బయట తీసుకెళ్ళడం అయ్యే పని కాదు. అండ్ వెళ్ళేటప్పుడు ఈ పేపర్లో కానీ లేకుంటే మన పాల ప్యాకెట్లు కానీ లేకుంటే ఏమన్నా ప్రొవిజన్స్ వాటర్ కూడా ఇంటి ముందు డెలివరీ చేయొద్దు, మేము ఊరు పోతున్నామని చెప్పాలి. ఎందుకంటే ఇంటి ముందు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు, రికార్డులో విలువైన పత్రాల పరిశీలన. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, బస్తీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసిన మంత్రి పొన్నం, వచ్చే పార్లమెంటు ఎన్నికలపై చర్చ. కుక్కట్పల్లి ఏసీపీ విలేకరుల సమావేశం, దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.